మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి ఈ రోజున పరిహారం విషయం తీసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి ప్రతిరోజులాగే తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజుని ప్రారంభిస్తారు. అలా చేసి నా మంచిదే. దాంతోపాటుగా అవకాశం ఉన్నవాళ్ళు ఈ రోజున తప్పకుండా గోదా రంగనాథుల కళ్యాణానికి సంబంధించిన చరిత్రలు వినడం లాంటిది, అలాగే అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన, శ్రీకృష్ణుడికి సంబంధించిన దేవాలయాలు సందర్శించినా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే కృష్ణుడికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ, అలాగే కృష్ణుడికి సంబంధించిన శతనామావళి మొదలైన వినడం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశిఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక తమకే వర్తిస్తాయని వ్యక్తిగతంగా భావించకుండా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ఏదన్నా సమస్యలు ఉన్నప్పటికీ చిన్నపాటి పరిహారాలు పాటించుకుంటూ గోచారీత్యా ఎదురుతున్న సమస్యల్ని చిన్న చిన్న పరిహారాలతో శ్లోకాల రూపేణ కానీ దేవాలయ సందర్శన ద్వారా కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారని అర్థం చేసుకోవాలి. నేటి విశిష్టత